వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనతో పాటు డిజైనర్ అరుణ గారు ఉన్నారు. సో అరుణ గారు డిజైన్ చేసిన కలెక్షన్ని ఈరోజు వారిని అడిగి చూద్దాం. హాయ్ మ్యామ్. హలో. హౌ డు యూ డూ? ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, డిజైనర్. ఓ ఫైన్ మ్యామ్, ముందుగా చెప్పండి అసలు మీకు ఈ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా? అంటే ఇంట్లో కోసమనే మొదలు పెట్టారా, లేదంటే ఇలా మొత్తం అంతా పబ్లిసిటీ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, దాంతోపాటుగా మంచి కలెక్షన్స్ ప్రజెంట్ చేయాలన్న ఏ థాట్? యాక్చువల్గా మా వృత్తి టైలరింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఈజీగా వచ్చు అనమాట. అయితే పిల్లలు కొంచెం పెద్దగా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో బోర్ కొట్టి టైంపాస్ కోసం స్టార్ట్ చేశాను కొంచెం కొంచెంగా. ఇంకా తర్వాత అది సక్సెస్ అయిపోయింది. నిజామాబాద్లో చాలా ఫేమస్ అనమాట. 91లో స్టార్ట్ చేశాను. సో మరి ఫస్ట్ కలెక్షన్ చూద్దామా? అంటే ఫస్ట్ బ్లౌజ్ ఏం చూపించబోతున్నారు? ఇవి బ్రైడల్ మ్యారేజ్ బ్లౌజెస్. ఓహో, ఓకే ఫైన్. సో ఇది బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఇందులో అర్థమవుతుంది అంటే ఇదంతా కూడా కొత్త డిజైన్ అని చెప్పేసి ఇదంతా క్లాత్ తోనే జరీతో వర్క్ చేసి కట్ చేస్తాం అనమాట. ఓకే, నెట్ వర్క్ అంటారు. ఓకే, నెట్ కట్ చేసేసి దాంట్లో కాంట్రాస్ట్ శారీ కలర్ లో లోపటి నుంచి వైలెట్ కలర్. శారీ వైలెట్ ఉంది, బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చింది. కంచి పట్టు శారీ యాక్చువల్ గా ఇది. ఓకే, ఆ శారీలో వచ్చిన విత్ బ్లౌజ్ కి వర్క్ చేసాం. ఓకే. సో ఇందులోనే మనకి ఇలా రౌండ్ షేప్ లోనే కాకుండా కావాల్సిన డిజైన్ తీసుకుంటారు కదా, డిఫరెంట్ కొంచెం దాంట్లోనే తేడాతోని డిఫరెంట్. ఈ థ్రెడ్ తో వచ్చిన వర్క్ జర్దోజీయేనా? ఇది జర్దోసి వర్క్. ఓకే, ఇది థ్రెడ్ ఫిల్లింగ్ అన్నమాట. ఇదేమో గీటీ వర్క్ అంటారు, ముడి కుట్టు. ఓకే, అండ్ దీంట్లో పట్టు ఈ మెటీరియల్ కూడా యాడ్ అయిందా? అంటే పట్టు విత్ బ్లౌజ్, హ్యాండ్ జరీ విత్ దాంట్లో శారీలో వచ్చిన బార్డర్ బ్లౌజ్ కూడా వస్తుంది కదా, ఆ బ్లౌజ్ బార్డర్ ని కొంచెం హైలైట్ చేసాం. సో వర్క్ అంతా ఎక్కువగా ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా టాజెస్ కొంచెం సింపుల్ గానే తీసుకున్నారు. సో ఫ్రంట్ సైడ్ చూద్దామా? మరి ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఓకే, వన్ సైడ్ సేమ్ వర్క్ కనిపిస్తుంది. షోల్డర్ మట్టుకు రైట్ సైడ్ షోల్డర్ మట్టుకు కనబడుతుంది. ఫైన్. బ్రైడల్ పీస్ కాబట్టి ఇంత హెవీగా తీసుకున్నారన్నమాట. ఇలాంటి వాటిలో మనకి శారీస్ బట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు న్యూ డిజైన్స్ అనేవి డిజైన్ చేసి ఇస్తారంట. ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 3500. ఓకే ఓకే. బ్లౌజ్ చాలా బాగుంది, మంచి డిజైన్, కొత్తగా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఏంటి? ఇది కూడా జర్దోసి వర్క్ బ్రైడల్ బ్లౌజ్. కంప్లీట్ గా జర్దోసి వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా ఇందులో. ఓకే, స్టోన్ వర్క్ వైట్ తీసుకున్నారు, వైట్ స్టోన్స్ కలిపి జర్దోసిలో మిక్స్ చేసి డిజైన్. ఓకే, గోల్డెన్ కలర్ జర్దీనే ఎక్కువ తీసుకున్నారు కదా జర్దోసి. ఓకే, దీంతో పాటు అవుటర్ లైన్స్ అనేవి గ్రీన్ కలర్ తీసుకున్నారు. అంటే ఈ సారీ కాంబినేషన్ కొంచెం చిన్న గ్రీన్ బూటీస్ అలా ఉన్నాయి అందుకోసం. దీనికి కంప్లీట్ గా హ్యాండ్స్ తో పాటుగానే బ్యాక్ నెక్ అంతా కూడా మంచిగా డిజైన్ చేశారు. కొంచెం డీప్ నెక్ వస్తుంది. ఇది డీప్ నెక్ అంటే కస్టమర్ చాయిస్ ని బట్టి ఎవరెంత డీప్ ఇస్తే వాళ్ళు. ఓకే, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా షోల్డర్ పార్ట్ వరకు హెవీ డిజైన్ అనేది తీసేసుకున్నారు. ఇది ఎంత ఉండొచ్చు కాస్ట్? ఇది 5000. 5000 పడుతుందా? అంటే జర్దోసి వర్క్ కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఈ జర్దోసి అంతా. ఓకే, ఈ బ్లౌజ్ ఎలా? అంటే ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. ఇది బ్రైడల్ కలెక్షన్ కాకపోతే మరీ హెవీగా కాకుండా కొంచెం శారీ సింపుల్ డిజైనర్ లా వచ్చింది కదా. కొంచెం శారీలో ఉన్న బూటీని ఇక్కడ రైట్ సైడ్ నెక్ దగ్గర మనకు షోల్డర్ కింద భాగంలో మనకు కనబడుతుంది కదా, అక్కడ కొంచెం హైలైట్ చేసి మామూలుగా మిగతా అంతా చిన్న చిన్న బూటీ. ఈ మ్యాంగో డిజైన్ అయినప్పటికీ ఇది కొంచెం లైట్ గా ఎంబోజ్ చేస్తూ ఈ వర్క్ ఏమంటారు? ఇది కూడా జర్దోసిలోనే ఒక డిజైన్ డిఫరెంట్. ఇది కొంచెం స్లీక్ గా కనిపిస్తుంది, చిన్నగా కట్ చేసి. ఓకే, దీంతో పాటుగా మిడిల్ గా వచ్చినది కూడా థ్రెడ్ వర్క్ కదా. ఓకే, ఆ థ్రెడ్ వర్క్ అనేది కూడా ఆల్టర్నేట్ తీసుకున్నారు థ్రెడ్స్ లో. ఓకే, ఫ్రంట్ సైడ్ కి వచ్చేసరికి ఇది ఫ్లవర్ వర్క్ అనేది
అనేది క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీంతో పాటుగా ఇక్కడ చూడొచ్చు మనం సేమ్ ఫ్రంట్ ఇందాక బ్యాక్ సైడ్ ఏదైతే చూసామో ఈ సేమ్ లీఫ్ లాగా తీసుకున్నారు కదా, ఆ వర్క్తో పాటుగానే స్టోన్ వర్క్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. మేడం ఇందాక చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది లాంగ్ రన్ ఉంటుందా ఈ సో ఇందులో కూడా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ చూడొచ్చు. అన్నీ కొంచెం కొత్తగా అంటే డిజైన్ మనం చూసింది రిపీట్ అవ్వకుండా వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు చూసిన అన్నిటిలో. ఇది ఎంత ఉండొచ్చు మ్యామ్ కాస్ట్? ఇది 3000 వరకు. ఇది కూడా 3000 వరకు ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ శారీ మీది బ్లౌజ్ అనమాట. కాకపోతే మామూలుగా వేరే ఫ్యాన్సీ శారీస్ కి డిజైనర్ శారీస్ కూడా వేసుకోవచ్చు మ్యాచింగ్ చూసుకొని. చూడగానే అనిపిస్తుంది చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. ఒక సైడ్ కి మాత్రమే హెవీ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా పెద్ద. ఓకే, ఇంత పెద్ద స్టోన్స్ తో రావడం వల్ల ఇది ఇంకా బాగా హైలైట్ కనిపిస్తుంది. అండ్ నెక్ డిజైన్ కూడా ఇదంతా కూడా అంటే ఓన్లీ స్టోన్ వర్క్ స్మాల్ స్టోన్స్ తో పాటు ఈ పెద్ద స్టోన్స్ కూడా యాడ్ చేశారు. అయితే రెడ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కి ఇది ఏదైనా ఆల్రెడీ ఫిక్స్ అయిన హాఫ్ సారీ మీది. ఓకే, ఆల్రెడీ ఉన్న దాని మీదకి డిజైన్ చేస్తున్నారు. ఇందులో కూడా జర్దోజీ వర్క్ అండ్ మిగతా మోతీ కూడా వచ్చింది, క్రీమ్ కలర్ మోతీ ప్లస్ స్టోన్స్ క్రిస్టల్స్ అన్ని. ఓకే, అండ్ టోటల్ గా బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ వదిలేకుండా ఈ క్లాత్ మీద కూడా అక్కడక్కడ లీఫ్ లాగా తీసుకున్నారు. ఓకే, విత్ హ్యాండ్స్ కూడా చాలా హెవీగానే వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ మనకి ఇలా తీసుకున్నారు, ఇక్కడ కూడా ఏ మాత్రం డిజైన్ తగ్గకుండా. అండ్ దీంతో పాటుగానే హ్యాండ్స్ అనేవి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ పెద్ద డిజైన్ ఏదైతే ఉంటుందో విత్ బిగ్ స్టోన్స్ అండ్ జర్దోజీ వర్క్ ఆల్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ హ్యాండ్లో కూడా మొత్తం మిక్స్ చేసేసారు. సో ఇది ఎంత ఉండొచ్చు మ్యామ్ కాస్ట్? ఇది 5000 వరకు పడుతుందా? క్రిస్టల్స్ స్టోన్స్ కి ఎక్కువ కాస్ట్లీ మెటీరియల్. ఓకే, అయితే టాజల్స్ అనేవి కొంచెం సింపుల్ గానే తీసుకున్నారు కదా. ఇది ఏంటి బ్లౌజ్? వెల్వెట్ క్లాత్, వెల్వెట్ మీద ఫుల్ జరీ వర్క్ అన్నమాట. ఓకే, ఇది కూడా వేరే నార్మల్ గా మామూలు ఫ్యాన్సీ శారీస్ కి చాలా బాగుంటుంది, చాలా ట్రెండీగా ఉంటుంది కదా. ఈవెన్ ఒక శారీ కని కాకుండా కాంట్రాస్ట్ కలర్ లో వేరే శారీస్ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఈ వర్క్ అంతా కూడా మొత్తం ఇవేంటి? ఇది యాంటిక్ మోతీ, యాంటిక్ మోతీతో జరీ ఫిల్లింగ్ అన్నమాట. ఇది జర్దోసి కాదు, మామూలుగా జరీ క్లాత్ ఫిల్లింగ్ తో వచ్చేసి సైడ్స్ అవుట్ లైన్ వచ్చేసి మోతీ ఇచ్చారు, యాంటిక్ మోతీ. ఓకే, సో అందువల్ల చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది, ఆ రిచ్నెస్ అనేది అర్థమవుతుంది. ఫుల్ బ్లౌజ్ అంతా కూడా ఈ ఫ్లోరల్ స్టైల్ డిజైన్ తీసుకున్నారు. ఓకే, కంప్లీట్ గా ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా వస్తుంది కదా, అంటే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ కి ఇచ్చారు. ఇది ఎంత ఉండొచ్చు అండి వర్క్? 4500 వరకు ఉంటుందా? ఓకే, అయితే ఇలాగా వెల్వెట్ క్లాత్ మీదే కాకుండా నార్మల్ క్లాత్ కూడా వర్క్ వేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి వర్క్స్ అయితే ఆర్డర్ ఇస్తే ఎంత కాలం పడుతుంది? హెవీగా 1 వీక్ పడుతుంది. ఇది ఎలా మేము అంటే ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ తీసుకోవచ్చా? ఓకే, ఇది కూడా కంచిపట్టు శారీలో వచ్చిన విత్ బ్లౌజ్. ఓకే, విత్ బ్లౌజ్. దీంతో పాటు ఇన్ కేస్ దీంతో పాటు వర్క్స్ వస్తే దానికి ఎలా యాడ్ చేస్తారా? దాంతో పాటు గాను వర్క్ వచ్చింది కాదు, మామూలుగా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఓకే, కొన్ని బ్లౌజెస్ కి కొంచెం లైట్ గా వర్క్ అది దాన్ని హైలైట్ చేస్తాం, అలా చెప్తే కస్టమర్స్. ఓకే, దాంతో పాటుగానే దీనికి యాడ్ చేసి మీరు హైలైట్ చేస్తారా? ఓకే, మరి ఇందులో వచ్చిన వర్క్స్ ఏంటి? కంప్లీట్ గా జర్దోజీ, దీంతో పాటుగా యాడ్ చేసిన స్టోన్స్, జరీ వర్క్, థ్రెడ్ వర్క్ కూడా చేశాను. రైట్, హ్యాండ్స్ కి కంప్లీట్ గా చాలా హెవీ వర్క్ వచ్చింది ఇందులో. అండ్ ఈ కుందన్స్ క్రిస్టల్స్, ఓకే, కుందన్స్ అనేవి కూడా బాగా హెవీగా తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లవర్ చుట్టూ కూడా అంటే అవుటర్ లైన్స్ అనేవి మోతీస్ ఇచ్చారు కదా. ఓకే, స్టోన్ వర్క్ అనేది కూడా వచ్చింది. అండ్ జర్దోజీ వర్క్ కూడా పింక్ కలర్ థ్రెడ్ అండ్ ఆల్టర్నేట్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ తోని తీసుకున్నారు. ఈ నెక్ స్టైల్ చూస్తున్నా కూడా జస్ట్ ప్లెయిన్ కాకుండా పాట్ షేప్ లో తీసుకున్నారు. సో దానివల్ల మొత్తం వేసుకున్న తర్వాత
ఒక మంచి బ్యూటీ లుక్ అనేది వస్తుంది దానికి. ఓకే, ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి హాఫ్ షోల్డర్ వస్తుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకున్నారు. ఓకే, మరి ఇది ఎంత ఉండొచ్చు వర్క్? సో ఇది 3,500 వరకు పడుతుందా? ఓకే, మరి ఇప్పుడు కంప్లీట్గా 3/4 కాకుండా అలాగే షార్ట్ కూడా కాకుండా ఎల్బో వర్క్ వచ్చినది నడుస్తుంది కాబట్టి దాంట్లో తీసుకున్నారు. ఓకే, ఇది అనేది కొంచెం లైట్ వర్కే వచ్చింది కదా, సింపుల్ వర్క్, ఓన్లీ నెక్ పార్ట్లో బోర్డర్స్ లాగా మాత్రమే తీసుకున్నారు. జర్దోజీ లైన్స్ 2 లైన్స్ థ్రెడ్ అండ్ జరీతో చేశాను. ఓకే, సో మధ్యలో వచ్చినవి సర్వస్కి స్టోన్సా? ఓకే, ఈ స్టోన్స్ కూడా మనకి ఒక డిఫరెంట్గా, అవి స్టోన్స్ అన్నట్లు కాకుండా చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులో మిక్స్ అయ్యేసరికి అది కొంచెం ఓకే డిఫరెంట్గా ఉంది. చిన్న చిన్న డాట్స్ లాగా థ్రెడ్తోనే తీసుకున్నారు, ఆల్టర్నేట్గా గ్రీన్ కలర్ గోల్డెన్ కలర్తో. ఓకే, మరి ఫ్రంట్ చూసినట్లయితే ఓకే రైట్ సైడ్ హాఫ్ పార్ట్ తీసుకున్నారు. అండ్ హ్యాండ్స్ కూడా చూసినట్లయితే మనం మొత్తం ప్లెయిన్ వదిలేకుండా, ఇది రా సిల్క్ మెటీరియల్ కదా, రా సిల్క్ మీద ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డెన్ కలర్ థ్రెడ్తో చిన్న చిన్న బుట్టీస్లా తీసుకున్నారు. అండ్ ఈ ఎడ్జెస్లో కూడా సేమ్ బార్డర్ వచ్చింది కదా, సేమ్ కంటిన్యూ అయింది. ఓకే ఫైన్, మరి ఇది ఇంత సింపుల్గా ఉంది కదా, దీనికి ఎంత పడవచ్చు అంటారు వర్క్? 1800 పడుతుందా? ఓకే ఫైన్. ఓకే, హెవీ అంటే వర్క్ అనేది కొంచెం లెంతీగా వచ్చింది కాబట్టి ఎక్కువ పడుతుంది. ఫైన్. ఓహో, వెల్వెట్ మీద తీసుకున్నారు. అయితే బ్లాక్ కలర్ కి గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇందులో జర్దోసిలోనే 2 వెరైటీస్ తీసుకున్నాను, ఒకటి సన్నది ఇంకొకటి కొంచెం లావు. ఓకే, అయితే ఈ థ్రెడ్స్ అనేవి డిఫరెంట్ గా వస్తాయేమో, సన్నగా లావు. ఓకే, సో అందువల్లే దాని లుక్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు జర్దోజీ వర్క్ లో ఇంకొంచెం థిన్ గా చేయాలన్నా కూడా చేయొచ్చా? ఓకే, థిక్ గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. కొంచెం బాగా ఎంబోజ్ అవ్వాలి, ఫ్లవర్ వర్క్ కానీ లేదంటే లిప్స్ కానీ అంటే. ఓకే, సో హ్యాండ్స్ కూడా చాలా హెవీ వర్క్ అని తీసుకున్నారు కదా. ఈ టోటల్ బ్లౌజ్ అంతా కూడా ఫ్లోరల్ వర్క్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ తీసుకున్నాం జరిగింది వర్క్. ఈ సేమ్ వర్క్ అనేది ఫ్రంట్ సైడ్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, మరి దీనికి ఎంత టైం పడుతుంది? అంటే ఇది కంప్లీట్ గా జర్దోజీ వర్క్ హెవీగా వచ్చింది కదా. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉంటుంది? కాస్ట్ 5000 వరకు పడుతుందా? ఓకే, అది వేసుకుంటే ఇంకా అసలు శారీ అనేది ఎంత గ్రాండ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, బాగా హైలైట్ అవుతుంది. ఓకే, మరి ఓకే నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. సో ఇది అగైన్ రా సిల్క్ మీద వచ్చిందా డిజైన్? ఓకే, ఇందులోనే జర్దోజీ అనేది ప్రతి ఇప్పుడు వస్తున్న దేంట్లోనే జర్దోజీ అనేది కొంచెం ఫ్యాషన్ అండ్ చాలా బాగుంటుంది కూడా, అదొక మంచి రిచ్నెస్ ఇస్తుంది అండ్ గ్రాండ్నెస్ కూడా యాడ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇందులో వచ్చిన థ్రెడ్ వర్క్ కూడా కొంచెం ఎలా అంటే ఈ డిజైన్ అనేది కొంచెం కష్టంగా కనిపిస్తుంది. అయితే దాని కాంబినేషన్ గా కొంచెం లైట్ కలర్ లోనే, మరీ కాంట్రాస్ట్ కాకుండా బ్లౌజ్ లో కొంచెం లైట్, ఇది డార్క్ బ్లూ ఉంది కదా, లైట్ బ్లూ తీసుకొని జరీతోని చేశారు. జరీతో అవుట్ ఫిల్లింగ్ ఇచ్చారు కదా, స్టోన్స్ క్రిస్టల్స్ పెట్టారు, ఇవన్నీ క్రిస్టల్స్. ఓకే ఓకే, సో ఇందులోనే కలర్స్ మీరు బ్లూ వైట్ అన్ని కలర్స్ తీసుకున్నారు. ఓకే, టోటల్ గా నెక్ పార్ట్ అంతా కూడా ఇది హెవీగా కనిపిస్తుంది అండ్ డీప్ నెక్ కూడా ఉంది, కొంచెం లెంతీగా కూడా ఉంది ఇది. ఓకే, ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నారు. అండ్ హ్యాండ్ వర్క్ పర్టికులర్ గా చూసినట్లయితే హ్యాండ్స్ అనేవి టోటల్ గా కంప్లీట్ ఫిల్ చేయకుండా ఇక్కడ ఈ ఎడ్జెస్ లో మాత్రం ఫిల్ చేశారు, అది కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఒక లీఫ్ లాగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. దీంతో పాటుగానే ఈ బిగ్ స్టోన్స్ క్రిస్టల్స్ వచ్చాయి. సో ఈ క్రిస్టల్స్ అనేవి కాస్ట్ ఎక్కువ పడతాయి, చాలా కాస్ట్లీ. ఓకే, సో అది చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి కాబట్టి కాస్ట్ అనేది కూడా కొంచెం అదే రేంజ్ లో కనిపిస్తుంది. ఈ వర్క్ కి ఎంత చార్జ్ చేస్తారు? 4000 పడుతుందా? ఓకే, ఇది 4000 అంటే కొంచెం రీజనబుల్ గానే, బికాజ్ ఇది చాలా హెవీ కనిపిస్తుంది అండ్ వర్క్ కూడా కొంచెం కొత్తగా న్యూ స్టైల్స్ లో కనిపిస్తుంది, మొత్తం స్టోన్ వర్క్ కాబట్టి. సో ఇది ఇంకొక గ్రాండ్ కలెక్షన్. ఓకే, ఇది కూడా బ్రైడల్. ఓకే, కానీ చాలా బాగుంది. అయితే వర్క్ అనేది చాలా హెవీ క్లమ్సీగా కాకుండా చాలా నీట్ గా ఫైన్ ఫినిషింగ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కట్ వర్క్, మొదట్లో ఒకటి చూపించాను, అట్లాంటిది కట్ వర్క్ అన్నమాట. జరీతోని క్లాత్ మీద చేసి తర్వాత దాన్ని చిన్న చిన్నగా రౌండ్స్ కట్ చేస్తాము. దాంట్లో శారీలో మ్యాచింగ్ లోపల
బినీత్ ద క్లాత్ సేమ్ క్లాత్ వస్తుంది. ఓకే, ఈ నెట్ వచ్చేసి నెట్ కాంబినేషన్ అనేది మనకి గోల్డెన్ కలర్ లోనే ఎక్కువ తీసుకుంటారా? అంటే మామూలుగా కంచి పట్టు శారీస్ కదండి, పెళ్లిళ్ళు వాటికి జరీ వర్కే చాలా బాగుంటది, గోల్డెన్ కలరే బాగుంటది. ఓకే, మధ్యలో కలర్స్ వచ్చేసరికి కొంచెం కాంబినేషన్ బట్టి, శారీ కాంబినేషన్ బట్టి ఒక కలర్ అట్లా. ఈ మిడిల్ లో వచ్చిన వర్క్ ఏమంటారు? అంటే థ్రెడ్ వర్క్ కొంచెం డిఫరెంట్ గా వర్క్ అనేది ఇదంతా థ్రెడ్ ఫిల్లింగ్ అన్నమాట. ఇలా చూసినట్లయితే హ్యాండ్ వర్క్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా చూడొచ్చు అన్నమాట. ఇందాక అక్కడ చూసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో జర్దోజీతో పాటుగా లైట్గా ఇక్కడ థ్రెడ్ ఫిల్లింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగానే ఈ కట్ వర్క్ అంటారు కదా, సో అది వచ్చింది. ఈ మ్యాంగోతో పాటుగా క్రిస్టల్ డిజైన్ మొత్తం వర్క్ అంతా కూడా యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాక్ సైడ్ చూసినట్లుగానే హ్యాండ్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది మ్యామ్. ఇది ఎంత ఉండొచ్చు కాస్ట్? ఇది 4500. 4500. ఓకే, కానీ అందరిలోనే మీరే బాగా హైలైట్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి వర్క్స్ని కంపల్సరీగా ప్రిఫర్ చేసినట్లయితే మాత్రం బాగా హైలైట్ అవుతారు. నెక్స్ట్ ఇదేంటి? ఇది వచ్చేసి ప్లెయిన్ థ్రెడ్ వర్క్, సిల్క్ క్లాత్ మీద థ్రెడ్ వర్క్ తో చేశాను. ఓహో, ఎక్కువ స్టోన్స్ అనేది కాకుండా థ్రెడ్ ఫిల్లింగ్. ఓకే, ఇందులో జర్దోజీ లేదు, థ్రెడ్ తోనే ఫిల్లింగ్ చేశాను. ఓకే, సో జర్దోజీ ఉంటే జనరల్ గా అది బాగా ఎక్కువగా గ్రాండ్ గా అయిపోయి సింపుల్ గా అనేది ఎప్పుడైనా కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ అనేది సూట్ కాకుండా ఉంటుంది. ఓకే, ఈ రకంగా అయితే కనుక సిల్క్ మెటీరియల్ మీద థ్రెడ్ తో తీసుకున్నారు. ఈ థ్రెడ్ కాంబినేషన్ అనేది ఇప్పుడు సారీస్ కి మ్యాచింగ్ గా ఇది మామూలుగా డిజైనర్ బ్లౌజ్ లాగానే చేశాను. వేరే ప్లెయిన్ సారీస్ కి కూడా వేసుకోవచ్చు. మెరూన్ కలర్ ప్లెయిన్ సారీ కి గాని, క్రీమ్ కలర్, ఇందులో 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి దేనికైనా సూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మొత్తం వర్క్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు హ్యాండ్ కి కూడా. అయితే మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ క్రిస్టల్స్ కూడా యాడ్ అయ్యి అక్కడక్కడ బుటీస్ లాగా కూడా తీసుకున్నారు. అయితే కాపర్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. కాపర్ అండ్ మెరూన్ క్రీమ్ కలర్. ఓకే, ఈ 3 కలర్స్ కొంచెం మైల్డ్ గా ఉండాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటున్నారంటే అంటే 40 and 50s లో ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయి కదా. ఇప్పుడు ఇలాంటి వాటికైతే వర్క్ ఎంత టైం పడుతుంది, అలాగే కాస్ట్ ఎంత ఉంటుంది? వర్క్ ని బట్టి ఉంటుంది. దీనికి చాలానే టైం తీసుకుంది, 1 week పట్టింది. ఓకే, సో ఎంత కాస్ట్ ఎలాగా? ఇది 3000. 3000. ఓకే, ఇది వచ్చి ఫ్యాన్సీ శారీ మీద. ఓకే, సో అది అర్థమవుతుంది. కొంచెం సింపుల్ గా వచ్చింది కదా వర్క్. ఆహా, చందేరి మెటీరియల్ మీద వచ్చింది. ఓకే, ఇందులో యాడ్ చేసింది స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్, థ్రెడ్ ఇదంతా ఫిల్లింగ్ చేశాను. పూసలు ఇచ్చాను, పూసలతో అంటే ఆ బీడ్స్ తో జర్దోజీ స్టైల్ తీసుకున్నారు. ఓకే, బీడ్స్ తో జర్దోజీ వచ్చినప్పుడు అది ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా. అయితే అప్పుడు కొంచెం ఈ బీడ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎక్కువ పడతాయా ఈ జర్దోజీలో? చాలా పడతాయి, ఎక్కువ పడతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి చూసినట్లయితే థ్రెడ్ అండ్ ఫ్లవర్ వర్క్ కనిపిస్తుంది. ఆ ఫ్లవర్ వర్క్, ఈ ఫ్లవర్ వర్క్ ఏమని చెప్తారు? ఇది వచ్చేసి ముడి కుట్టేసాను మధ్యలో, గిటి వర్క్ అంటారు. ఇది వచ్చి కాడి ఫిల్లింగ్. కాడి ఫిల్లింగ్, చాలా నేమ్స్ ఉన్నాయి. బట్ వర్క్స్ అనేది చూస్తుంటే మాత్రం మనకి ఫైండ్ అవుట్ చేయలేనన్ని డిఫరెంట్ వర్క్స్ ఒకటే బ్లౌజ్ లో కనిపిస్తున్నాయి. సో హ్యాండ్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే కొంచెం సింపుల్ గానే టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకు కొంచెం సెమీ లో కనిపిస్తుంది. హెవీగా కాకుండా అలాగనే బాగా తక్కువ కాకుండా సెమీ ఫిల్లింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా హ్యాండ్ ప్లేస్ అనేసరికి కంప్లీట్ గా ఫిల్ చేశారు. కింద కూడా ఈ జర్దోజీతో స్టైల్లో మనకి పూసలతో ఇచ్చారు. ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది 4000 వరకు పడుతుందా? ఓకే, మరి ఇంత సింపుల్గా కావాలనుకున్నా కానీ ఇంకా సింపుల్గా కూడా డిజైన్ చేస్తారు కదా. ఓకే, మన ఆర్డర్ ప్రకారం ఇచ్చినట్లయితే మన వర్క్ ప్రకారం అలాగే ఇచ్చిన ఆర్డర్ ప్రకారము కాస్ట్ అలాగే దీంతో పాటుగానే మనకి టైమింగ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కూడా మరి అరుణ గారి దగ్గర ఇంత బ్యూటిఫుల్గా ఉన్న బ్లౌజెస్ డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక వారిని సంప్రదించవచ్చు. అగైన్ ఇప్పుడు ఇంకొక కొంచెం సింపుల్ వర్క్, ఇది సింపుల్ వర్క్ కంచి పట్టు శారీ మీదే. ఇది కూడా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ ఉండడం వల్ల బాగా చాలా
గ్రాండ్ గా కనిపిస్తుంది. శారీ వచ్చేసి మెరూన్ శారీ. మెరూన్ శారీకి ఈ పళ్ళు వచ్చి ఈ బార్డర్ వచ్చింది అనమాట. ఈ హ్యాండ్స్ కూడా ఈ బార్డర్ ని హైలైట్ చేసి హ్యాండ్స్ కి డిజైన్ వేసి. ఓకే, అయితే శారీతో వచ్చిన బార్డర్ ని అట్లానే ఉంచారు, దాని మీద హైలైట్ చేశారు. ఓకే, అందువల్ల చాలా కొత్తగా ఉంది ఇది. అండ్ ఈ పట్టు అనేది మిస్ కాకుండా, ఆ లుక్ అనేది మిస్ కాకుండా క్యారీ చేశారు. దాంతో పాటుగానే ఇప్పుడు మనకి ఇదంతా థ్రెడ్ ఫిల్లింగ్, థ్రెడ్ అండ్ జరీ రెండు కలిపి చేశాము. అందుకే కొత్తగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇందులో జర్దోజీ వర్క్ లైట్ గా తీసుకున్నారు, సింపుల్ వర్క్ తీసుకున్నారు. అండ్ స్టోన్ వర్క్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ శారీ అంతా కూడా ఇది మిర్రర్ స్టైల్, కానీ స్టోన్స్ ఇవి కూడా స్టోన్స్ లోనే తీసుకున్నారు కదా. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మిర్రర్ లాగా కనబడుతుంది. రైట్. సో జనరల్గా ఎప్పుడు వచ్చేవైతే మిర్రర్స్ వస్తుంటాయి, కానీ ఇక్కడ స్టోన్ వర్క్ తీసుకున్నారు. ఇది కూడా హ్యాండ్స్ అనేవి కొంచెం లెంతీగానే వచ్చాయి కదా. ఓకే ఓకే, టోటల్గా వచ్చేసి ఈ వర్క్ అనేది మనకి సింపుల్ అయినా సరే చాలా గ్రాండ్ గానే ఆ లుక్ ఎక్కడ తగ్గకుండా క్యారీ చేశారు. ఓకే, ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. ఓకే, ఇది టోటల్గా ఎంత పడుతుంది? 2000. ఓకే, చాలా తక్కువలోనే ఉందని చెప్పొచ్చు నిజానికి. ఎందుకంటే ఇది గ్రాండ్నెస్ని ఎక్కడ మిస్ చేయకుండా తీసుకున్నారు. అండ్ లేటెస్ట్ డిజైన్స్ని ఇందులో కూడా మిక్స్ చేశారు. సో అందువల్ల ఇది 2000 అనేసరికి ఎవరైనా బేర్ చేయొచ్చు. అండ్ సింపుల్గా దేని మీదకైనా కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇంకొకటి చూద్దామా మరి. వావ్, ఇది చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఇది బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఇది ఆల్రెడీ శారీ మీదకి డిజైన్ చేసింది. ఓహో, ఓకే, అది బ్లౌజ్ వచ్చింది, కానీ దీనికి హ్యాండ్స్ కోసం స్పెషల్ గా వాళ్ళు బోర్డర్స్ అనేది ఎక్కువ ఇవ్వలేదా? బార్డర్ తీసేసాను, హ్యాండ్ బార్డర్ వేయించుకోలేదు, ప్లెయిన్ మీద చేయించేసాను. ఓకే, ప్లెయిన్ మీద ఇటు అటు కొంచెం పెద్ద మ్యాంగో స్టైల్లో తీసుకున్నారు. మోతీ వర్క్ వచ్చింది, జర్దోజీ వర్క్, స్టోన్ వర్క్. ఓకే, స్ప్రింగ్ స్టైల్లో కనిపించే జర్దోజీ వర్క్ కూడా యాడ్ చేశారు. ఓకే, ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారా సెపరేట్ గా? నేను ట్రైనింగ్ అయ్యాను, నేర్చుకున్నాను. నాకు కూడా వచ్చు ఈ వర్క్, కానీ చేయను, వర్కర్స్ తో చేయిస్తాను. వర్కర్స్ ఉన్నారు ఆల్రెడీ, చెప్తే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చేస్తుంటారు. ఓకే, చాలా రకాల వర్క్స్ కనిపిస్తున్నాయి. అంటే జర్దోజీ అంటే సింపుల్ గా ఒకటే స్టైల్ కాకుండా అందులోనే చాలా రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కదానికి ఒకటి ఏది సూట్ అవుతుంది అనేది చూస్తూ వేస్తారు. ఇక్కడ ఈ స్టోన్స్ ఏంటి? క్రిస్టల్స్. ఓకే, క్రిస్టల్స్ కాబట్టి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి కదా. ఓకే, బాగా గ్రాండ్ గా కనిపిస్తుంటారు, రిచ్ లుక్ అండ్ ఆ ఫైన్ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. హ్యాండ్స్ అనేది మనకి కాస్త డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. అంటే ఈ రకం కొంచెం వి షేప్ లో తీసుకున్నారు. అండ్ చిన్న బోర్డర్ యాడ్ చేశారు ఇక్కడ. ఓకే, మిగతా అంతా మాత్రం ఎంబోజ్ అవుతూ ఫ్లవర్ లాగా తీసుకున్నారు, అంటే లీఫ్ లాగా తీసుకున్నారు. చాలా బాగుందండి ఈ వర్క్ కూడా. ఇది ఎంత పడుతుంది మరి? చాలా చాలా గ్రాండ్ గా ఉంది. ఇది 5000 వరకు. ఇందులో అంతా కొంచెం జరీ వర్క్ ఉంది కదా. ఓకే, ఇదంతా కొంచెం చిన్న చిన్న. ఓకే, అంటే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఫిల్ చేసేస్తారు కాబట్టి హెవీ వర్క్ ని. ఓకే, మరి నెక్స్ట్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కాశ్మీరీ వర్క్. ఓహో, ఓకే, కాశ్మీరీ వర్క్ ఎంత సింపుల్ గా ఉంటుందా? థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది, మొత్తం థ్రెడ్ వస్తుంది ఇందులో. ఓకే, జరీ ఏమి ఉండదు. ఓకే, క్రిస్టల్స్ అనేవి అక్కడక్కడ కొంచెం జాయిన్ చేసుకోవచ్చా? ఓకే, ఈ థ్రెడ్ వర్క్ ని అంటే మీరు ఇందాక చెప్పారు ముడి కుట్టు స్టైల్. ఓకే, అందువల్ల అది ఆ ఫ్లవర్స్ అనేవి కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ముడి కుట్టులోనే 2-3 వెరైటీస్ డిజైన్ వచ్చేసింది ఇది. ఓకే, 2-3 వెరైటీస్ ఉంటాయి అందులో కూడా. ఓకే, కొంచెం దగ్గరగా ఫిల్ అయ్యి ఉంటాయి, దూరం తీసుకుంటూ వచ్చిన. ఓకే, మనకి ఫ్లవర్ ఏ స్టైల్లో కావాలంటే ఆ రకంగా తీసుకుని ఇస్తారు మీరు. హ్యాండ్ వచ్చేసి ఇట్లా బూటీ ఇచ్చారు. ఓకే, హ్యాండ్ అనేది కూడా ఎక్కడ తగ్గకుండా కొంచెం హెవీ కనిపించాలంటే ఓన్లీ బార్డర్ ఇచ్చారు. ఓకే, ఇది జనరల్ గా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది. ఓకే, వర్క్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కానీ చాలా టైం వర్క్ ఎక్కువ. అదే, ఓకే, మరి ఫ్రంట్ సైడ్ కూడా హాఫ్ పార్ట్ వరకు తీసుకున్నారు. ఇది ఎంత ఉంటుంది మ్యామ్? 2500. ఎందుకంటే ఇది కాశ్మీరీ వర్క్ అంటే ఇలాంటి వర్క్స్ ని ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఈ మధ్య మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది, కొద్ది ఒక 2-3 months నుంచి మళ్ళీ ఈ వర్క్స్ అడుగుతున్నారు. ఓకే, సో లాస్ట్ ఒక 10 years బ్యాక్ చాలా ఫ్యాషన్ గా ఉండేది ఇది. ఓహో, సారీస్ మీద కూడా చేసే వాళ్ళము. ఫైన్. సో పెద్దవాళ్ళకి సూట్ అవుతుంది ఇది బాగా, కాబట్టి వాళ్ళు ఎవరైనా కొంచెం మాకు గ్రాండ్ గా కావాలనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పటి వరకు చూపించిన వర్క్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. బ్రైడల్ కలెక్షన్ తో పాటుగా సింపుల్ గా వచ్చిన కలెక్షన్స్, ఇందాక చెప్పిన కాశ్మీరీ కలెక్షన్, ఇదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మంచి ఫైన్ ఫినిషింగ్ తో వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించినందుకు.
సో చూసారు కదండి ఇప్పటి వరకు డిజైనర్ అరుణ గారు చూపించిన లేటెస్ట్ కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్ ఉంది, సింపుల్ వర్క్ ఉంది. ఎలా కావాలనుకున్నా అలాంటి వర్క్స్ అన్ని కూడా ఆర్డర్ ఇచ్చినట్లయితే వాళ్ళు చేసిస్తారు. మరి మీరు కూడా ఇంకెందుకు లేట్, ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ కావాలనుకుంటే కనుక వారిని కాంటాక్ట్ కావచ్చు. మరి ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక vanithatv.comకి లాగిన్ కండి, లేదంటే డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇది వాళ్ళ హలో లేడీస్. రేపటి హలో లేడీస్లో మళ్ళీ కలుద్దాం. అంటే బై.